వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో అర్థమెటిక్లో భాగంగా మనం చెప్పుకునేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అర్థమెటిక్ ఏరియాలో నిష్పత్తి అనుపాతము అనే టాపిక్. సో మొత్తం అర్థమెటిక్ ఏరియాలో చూసుకుంటే మూడు టాపిక్స్ మనకి ఇంపార్టెంట్ ఏరియాలో ఉంటాయి. అవి అంటే ఇంపార్టెంట్ ఏరియా మీన్స్ ఈ మూడు టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే ఎంటైర్ అర్థమెటిక్ మనం కవర్ చేసినట్టు అనమాట. అంటే ప్రతి టాపిక్లో కూడా వీటి గురించే మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒక ముఖ్యమైన టాపిక్ నిష్పత్తి అనుపాతము. అంటే నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మనం నేర్చుకుంటే మిగతా అర్థమెటిక్ టాపిక్లలో వచ్చేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో నిష్పత్తి అనే మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తూ ఉంటాడు. సో దీంతోపాటు మరో రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఒకటి శాతాలు, మరొకటి సగటు. సో ఈ మూడు టాపిక్స్ మనం నేర్చుకుంటే టోటల్గా అర్థమెటిక్ కవర్ చేసినట్టే. ఎందుకంటే ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లేదా సగటు అంటాడు, లేదా శాతం అంటాడు, లేదా నిష్పత్తి అంటూ ఉంటాడు. సో వీటిని బేస్ చేసుకొని ఎక్కడి నుంచి అయినా ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ మూడు ఇంపార్టెంట్. సో నిష్పత్తి అనుపాతము అనేది 50% అర్థమెటిక్ను కవర్ చేసేటువంటి టాపిక్, రైట్. మరి నిష్పత్తి అనుపాతము అనే టాపిక్ గురించి మనం మాట్లాడితే ఇందులో టైటిల్ నేమ్ నిష్పత్తి అనే డెఫినేషన్ ఏంటి, పక్కన ఇంకో అనుపాతము అనేది ఉంది, లేదా రెండు కలిపి ఒకటేనా, నిష్పత్తి అనుపాతం అనేది సింగిల్ టైటిలా, లేకపోతే నిష్పత్తి అనేది ఒకటి, అనుపాతం అనేది వేరొకటా అనేది మనకి తెలియాల్సిన విషయం. ఫస్ట్ ఆ టైటిల్ అంటే ఏదైతే ప్రాబ్లం టాపిక్ ఉందో నిష్పత్తి అనుపాతము అంటే ఏంటో తెలియాలి ప్రాబ్లం నేర్చుకునేదానికంటే ముందు. ఈ నిష్పత్తి అనుపాతం అంటే ఏంటో తెలియకుండా లోపలికి పోయి ప్రాబ్లం చేయడం అంటే నువ్వు బట్టి పట్టడం, అస్సలు బేసిక్ తెలియకపోవడం. సో బేసిక్ తెలియకుండా నువ్వు ప్రాబ్లం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకంటే ఎగ్జామ్లో అన్నీ నీకు అనుకూలంగా రావు. ఎగ్జామ్లో ప్రాబ్లం ఇస్తాడు, ఆ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేయగలగాలి. సో కాబట్టి ముందు టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ టైటిల్ ఏంటి, దాని అర్థం ఏంటి, దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏమైనా బేసిక్స్ నేర్చుకోవాలా, ఆ బేసిక్స్ సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేది ఫస్ట్ ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ కామన్ సెన్స్, రైట్. అందులో నుంచి మనం పోయినట్టయితే ఫస్ట్ నిష్పత్తి అనేది మాట్లాడదాం. టాపిక్ నేమ్ నిష్పత్తి అనుపాతము. నిష్పత్తి అనుపాతము, అనుపాతం, రేషియో అండ్ ప్రొపోర్షన్, రేషియో అండ్ ప్రొపోర్షన్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రేషియో అండ్ ప్రొపోర్షన్ అంటున్నాం. సో మరి ఇందులో నిష్పత్తి అనుపాతంలో నిష్పత్తి అనేది ఒక డెఫినేషన్ని తెలియజేస్తుంది, అనుపాతము అనేది మరొక డెఫినేషన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నిష్పత్తి అనేది ఎటువంటి డెఫినేషన్ని తెలియజేస్తుంది, అసలు నిష్పత్తి అంటే ఏమిటి, మనకి తెలిసినటువంటి వర్డ్స్లో మాట్లాడుకుంటే వాట్ ఈజ్ రేషియో, నిష్పత్తి. దేనిని నిష్పత్తి అంటాం అంటే ఒకే రకమైన రెండు రాసులను పోల్చడాన్ని నిష్పత్తి అని అంటాము. ఒకే విధమైన రెండు రాసులను పోల్చడాన్ని నిష్పత్తి అని అంటాము. ఒకే విధమైన రెండు రాసులు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 కేజీలు 5 లీటర్లు అని రెండు విలువలు ఇచ్చాడు. 4 కేజీలని 5 లీటర్లతో పోల్చడం పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ కేజీలు అనేది ఇచ్చాడు ఘన పదార్థాలకు సంబంధించిన ప్రమాణం, లీటర్లు అని ఇచ్చాడు ద్రవ పదార్థానికి సంబంధించిన ప్రమాణం. ఇవి సాలిడ్స్, ఇవి లిక్విడ్స్. మరి రెండింటిని ఎలా పోల్చుదాము? సో దానికోసం ఏమంటాడు, పోల్చడము అంటే వేటి మధ్య పోల్చడం, ఒకే రకమైన రాసులని పోల్చడాన్ని నిష్పత్తి అని అంటున్నాము. నిష్పత్తి అనేది సింగిల్ వర్డ్లో చెప్పాలంటే పోల్చడము. ఎవరిని పోల్చాలి అంటే ఒకే విధమైన రాసులని పోల్చడము, దాన్ని నిష్పత్తి అనే దానికి డెఫినేషన్ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా చూపిస్తాము అంటే A:B చూపిస్తాము. A:B అని చూపిస్తాము. A:B ఈ మధ్యలో ఉన్నటువంటి రెండు డాట్స్ని E:2 అని చదవాలండి. ఈ రెండు డాట్స్ని E:2 అని చదవాలి. సో E:2 ఈ రెండు డాట్స్ని ఏమంటాం, E:2 అని అంటాము. సో A:B అనే దానిని ఒక నిష్పత్తి ఫామ్గా చెప్తాము. సో సెకండ్ టర్మ్ A:Bలో రెండోది ఏంటంటే A:Bలో ఏనేమంటున్నాము, B నేమంటున్నాము అనేది తెలియాల్సిన విషయం. A:Bలో ఏమంటున్నాము, ఏని పరపదము అని, ఏని పూర్వపదము అని అంటాం. పూర్వపదము లేదా మొదటి పదము అని అంటాం. మొదటి పదం అని అంటాం. ఏని పూర్వపదము లేదా మొదటి పదము అని అంటాం. బీనేమంటున్నాం, పరపదము అని అంటాం. పరపదం.
లేదా సెకండ్ టర్మ్ రెండవ పదం, సెకండ్ టర్మ్ రెండవ పదం. సో ఏని పూర్వపదం అంటాం లేదా మొదటి పదం ఫస్ట్ టర్మ్ అంటాం. సో బిని పరపదము అంటాం రెండవ పదం సెకండ్ టర్మ్ అని అంటాము. A/Bలో ఏని పూర్వపదం అంటాం, బిని పరపదము అని అంటాం, మొదటి పదము రెండవ పదము. సో థర్డ్ వన్ నెక్స్ట్ పాయింట్, A/B ఈజ్ ఈక్వల్ టు A/B. A/B ఈజ్ ఈక్వల్ టు A/B అని కూడా చెప్పవచ్చు. అంటే A/B అనే నిష్పత్తిని A/B కూడా రాయవచ్చు. A/B అని రాయటం అంటే దీన్ని భిన్నము అని అంటున్నాము. A/Bని ఏమంటున్నాం, ఫ్రాక్షన్ అంటున్నాము. ఈ A/Bలో ఏని లవము అని బిని హారము అని అంటున్నాము. గీతకు పైన ఉండేదాన్ని లవం అని అంటాం, గీతకు కింద ఉండేదాన్ని హారము అని అంటున్నాము. అంటే ఇక్కడ A/B నిష్పత్తిలో పూర్వపదాన్ని లవంగా రాస్తున్నాం, పరపదాన్ని హారంగా రాస్తున్నాము. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సో దీని మీద బేస్ చేసుకుని ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ బేసిక్ నాలెడ్జ్ మిస్ అయితే బిట్ మిస్ అయింది. సో పూర్వపదాన్ని ఏమో లవము అంటున్నాము, పరపదాన్ని ఏమో హారము అంటున్నాము. న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో రైట్. సో ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు A/B అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్, A/B అనే నిష్పత్తి ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి. A/B అనే నిష్పత్తి ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి. సో ఏంటంటే సూక్ష్మ రూపంలో ఉండాలి అంటే ఏంది, నిష్పత్తి అనేది ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి. నిష్పత్తి అనేది ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి. నిష్పత్తి అనేది ఎల్లప్పుడూ ఎలా ఉండాలట, సూక్ష్మ రూపంలో ఉండాలట. మరి సూక్ష్మ రూపము అంటే చిన్నగా ఉండడమా అంటే ఏంటండి, చిన్నగా ఉండడం కాదు, కొట్టివేతకు అనుకూలంగా ఉండడము. కొట్టివేతకు అనుకూలంగా ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25:45 అని ఒక రేషియో ఇచ్చాడు. దీని యొక్క సూక్ష్మ రూపం ఏంటి, 5 5లు 5 9లు అంటే ఏమని చెప్పొచ్చు, 5:9. సో దీన్ని సూక్ష్మ రూపము అని అంటాం, 5:9 అనే దాన్ని. దేని యొక్క సూక్ష్మ రూపం, 25:45 యొక్క సూక్ష్మ రూపం 5:9. సో ఇది నిష్పత్తి అనేది ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి అని తెలియజేసేటువంటిది. రైట్. సో ఇందులోని ఇంకొన్ని పదాలు చూద్దాం. బహుళ నిష్పత్తి ఏంటి, బహుళ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి. సో దీన్ని ఏమంటున్నాం ఇంగ్లీష్లో, కాంపౌండ్ రేషియో. బహుళ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో. వాట్ ఈస్ కాంపౌండ్ రేషియో? బహుళ నిష్పత్తి అంటే ఏంటి, డెఫినేషన్ చూడండి. బహుళ నిష్పత్తి యొక్క డెఫినేషన్, రెండు లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తుల యొక్క పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధముల మధ్య నిష్పత్తిని బహుళ నిష్పత్తి అని అంటున్నాము. రెండు లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తుల యొక్క పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధముల మధ్య నిష్పత్తిని బహుళ నిష్పత్తి అని అంటున్నాము. ఇది. సో అర్థం కాని వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి, నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ A/B అనేది ఒక నిష్పత్తి, C/D అనేది మరొక నిష్పత్తి, E/F అనేది మరొక నిష్పత్తి. ఇక్కడ 3 నిష్పత్తులు ఇచ్చాడు. బహుళ నిష్పత్తి అంటే ఏం చెప్పినాం, 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులు, మినిమం 2 నిష్పత్తులు ఉండాలి, ఆ పైన ఎన్నైనా ఉండొచ్చు అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 నిష్పత్తులు తీసుకొని ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా. సో A/B, C/D, E/F యొక్క సంకీర్ణ నిష్పత్తి లేదా బహుళ నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడిగండి మిమ్మల్ని. సో అప్పుడు ఏంటి, పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధములు చేసి వీటి మధ్య రేషియోని కనుగొంటాము. ఏ విధంగా, ఇప్పుడు A/Bలో పూర్వపదం A, C/Dలో పూర్వపదం C, E/Fలో పూర్వపదం E అంటే ACE నిష్పత్తి BDF. సో ఇప్పుడు చూడండి, పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధము మధ్య నిష్పత్తిని బహుళ నిష్పత్తి అని అంటున్నాము. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, A/B is nothing but A/B, C/D is nothing but C/D, E/F nothing but E/F.
ఇగో ఈ పైన ఉన్నవన్నీ కూడా పూర్వపదాలు, ఈ కింద ఉన్నవన్నీ కూడా పరపదాలు. సో బహుళ నిష్పత్తి కనుక్కోవడానికి ఇచ్చిన నిష్పత్తుల మొత్తం లబ్ధాన్ని కూడా, ఇచ్చిన నిష్పత్తుల యొక్క లబ్ధాన్ని కూడా బహుళ నిష్పత్తి అని అనొచ్చు సింపుల్గా ఈ విధంగా. సో ఈ విధంగా చేయొచ్చు, లేదా ఈ విధంగా అయిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు నువ్వు. ఇది బహుళ నిష్పత్తి తెలియజేసేటువంటిది. నెక్స్ట్ పాయింట్, నిష్పత్తి అనేది ఎల్లవేళలా ఏదైనా ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు. ఏదైనా ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తుంది. ఏందట నిష్పత్తిని, ఏదైనా ఒక నిష్పత్తి తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైనా ఒక నిష్పత్తిని తీసుకో, దానిని ఏదైనా ఒక స్థిర సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5:7 అని ఒక నిష్పత్తి ఇచ్చిండు, దీనిని ఒక స్థిర సంఖ్య చేత గుణించా, 5:7 నిష్పత్తిని నేను 3 తోటి గుణించా. ఈ నిష్పత్తి ఏ విధంగా మారుతుంది ఇప్పుడు? సో ఈ 3తో గుణిస్తున్నా అంటే ఈ మొత్తం నిష్పత్తిలో ఉన్నటువంటి విలువలన్నింటినీ 3 తోటి మల్టిప్లై చేయాలి కాన్స్టెంట్ తోటి. సో 5 మూల 15, 7 మూల 21, 7 3 21. సో మరి 15:21 అని వాల్యూ వచ్చింది ఇక్కడ. సో స్టార్టింగ్ నిష్పత్తి ఏంటి? 5:7. దీనిని ఏదైనా ఒక స్థిర సంఖ్య అంటే 3 అనే స్థిర సంఖ్య చేత నేను గుణించా, అది ఇప్పుడు ఏ విధంగా మారింది? 15:21 అని మారింది. నేనేం చెప్తున్నా, ఏదైనా ఒక నిష్పత్తిని ఒక సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు అని అంటాడు. మరి మార్పు ఉన్నది కదా, 5:7 కాస్త 15:21 అయింది కదా. సో మనం ఆల్రెడీ ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, నిష్పత్తి అనేది ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి, అంటే సింప్లిఫైడ్ ఫామ్లో ఉండాలి. మరి దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చా అంటే 5 తోటి పోతుంది కదా. 5 మూల 15, 3 5ల 15, 3 ఏళ్ళు 21 అంటే ఏమొచ్చింది? 5:7 వచ్చింది చూడండి. మళ్ళీ నేను దాన్ని సింప్లిఫై చేస్తే అంటే స్టార్టింగ్ ఏదైతే నిష్పత్తి వచ్చిందో మనకు వచ్చిన నిష్పత్తిని సింప్లిఫై చేస్తే మళ్ళీ 5:7 వచ్చింది. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏదైనా ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పటం. గుణించినా లేదా భాగించినా ఎటువంటి మార్పు ఉండదు. మరి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక నిష్పత్తి తీసుకొని దానికి ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా తీసివేసినా, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, కలిపినా లేదా తీసివేసినా దానిలో మార్పు ఉంటుంది. గుణించినా భాగించినా మార్పు ఉండదు, కలిపినా తీసివేసినా మార్పు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఈ బేసిక్ నాలెడ్జ్ మిస్ అయితే ప్రాబ్లం పోతుంది. రైట్, ఇందులో ఉన్నటువంటి ఇంకొన్ని పాయింట్స్, A:B యొక్క వర్గ నిష్పత్తి duplicate ratio of A:B is equal to A²:B². A:B యొక్క వర్గమూల నిష్పత్తి సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B is equal to √A:√B. సార్ చెప్తారు బాగానే ఉంది. ఇక్కడ A:B యొక్క వర్గ నిష్పత్తి A²:B² అంటారు. మరి A:B యొక్క వర్గమూల నిష్పత్తి √A:√B అంటారు. ఇక్కడ వర్గం అంటే ఏంటి, వర్గమూలం అంటే ఏంటి అనేది మనకి తెలియాల్సిన బేసిక్ నాలెడ్జ్. వర్గము అంటే ఒకే విధమైన సంఖ్యను 2 సార్లు మల్టిప్లై చేయడాన్ని వర్గము అని అంటున్నాము. లేదా ఒక సంఖ్య యొక్క ఘాతం 2గా రాయగలిగితే దాన్ని వర్గము అని అంటున్నాము. అనగానే మళ్ళీ ఇక్కడ మనకి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఘాతం అంటే ఏంటి సార్, వాట్ ఈజ్ పవర్ అనేది మళ్ళీ మనకి తెలియాలి. సో ఘాతము అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక భూమికి పైన రాసినటువంటి విలువని ఘాతం అంటాం. దీన్ని ఏమంటాం? ఘాతము అంటాం. దీనిని భూమి, దీన్ని ఏమంటున్నాం? పవర్. దీనిని బేస్ అంటున్నాం. సో ఇది మనకి 3rd క్లాస్లో తెలిసేటువంటి విషయం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఇదే. సో భూమి, దీనిని ఘాతము అంటాము మ్యాథమెటికల్ ఫామ్లో. సో A⁴n మీన్స్ A అని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలంటే n టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మరి ఇక్కడ భూమి యొక్క ఘాతం 2 అని రాస్తే దాన్ని వర్గ సంఖ్య అని అంటాం. భూమి యొక్క ఘాతాన్ని 3 అని రాస్తే దాన్ని ఘన సంఖ్య అంటాం. క్యూబ్ వాల్యూ, the square value power is 2 and cube value power is 3.
సో రైట్. సో కాబట్టి నేను వర్గ నిష్పత్తి అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని రాసిన. మరి వర్గమూలము అంటే దీన్ని వర్గమూలము అంటాం. ఈ సింబల్ని చూడండి, ఎప్పుడైనా వర్గమూలము అని నీకు ఎక్కడైనా తారసపడితే, నీకు ఎదురుపడితే నువ్వు చెప్పాల్సిన సింబల్ ఇది. ఈ సింబల్ని వర్గమూలం అంటాం. మ్యాథమెటిక్స్లో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ డివిజన్ సింబల్ డివైడెడ్ బై అని ఎట్లయితే నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతున్నావో, వర్గమూలము అంటే ఈ సింబల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి అన్ని బేసిక్. మరి ఈ వర్గమూలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, దీన్ని ఏమని రాస్తామంటే మ్యాథమెటికల్ ఫామ్లో 1/2 అని రాస్తాం. వర్గమూలం యొక్క మ్యాథమెటికల్ ఫామ్ 1/2, దాని యొక్క వాల్యూ 1/2. సో రైట్. ఇప్పుడు a/b యొక్క వర్గమూలము అంటే √a/b నిష్పత్తి అన్నాడు కాబట్టి రేషియో √a/√b అని చెప్తున్నాము. ఇది సో బేసిక్ నాలెడ్జ్ నుంచి వచ్చినటువంటి కొన్ని ఫార్ములాస్. రైట్. నెక్స్ట్ a/b యొక్క ఘన నిష్పత్తి. a/b యొక్క ఘన నిష్పత్తి a³ ఏం చెప్పినాం? ఘనము అంటే ఇందాకనే ఘాతము 3 రాస్తే దాన్ని ఘన సంఖ్య క్యూబ్ అని అంటాం. సో రైట్. a/b యొక్క ఘన నిష్పత్తి a³ a/b యొక్క ఘనమూల నిష్పత్తి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ a/b. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ a/b ఈజ్ ఈక్వల్ టు √a/√b. √a/√b. ఇది a/b యొక్క ఘనమూల నిష్పత్తి. నెక్స్ట్ వన్ a/b యొక్క విలోమ నిష్పత్తి. ఇన్వర్స్ రేషియో ఆఫ్ a/b ఈజ్ ఈక్వల్ టు a యొక్క విలోమం 1/a, b యొక్క విలోమం 1/b. a యొక్క విలోమం ఏంటి? 1/a, b యొక్క విలోమం 1/b. అంటే a/b యొక్క విలోమం 1/a/1/b. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి? ఇది b/a అవుతుంది. అంటే a/b యొక్క విలోమం ఏమైంది? b/a అయింది. అంటే ఇక్కడ పూర్వపదం ఇక్కడ పరపదంగా మారడాన్ని విలోమము అని అంటున్నాము. ఇది నిష్పత్తులకు సంబంధించినటువంటి బేసిక్. రైట్. ఇది నిష్పత్తి అనే టైటిల్ మీద నేర్చుకున్నటువంటి కొన్ని బేసిక్స్. మరి దాని పక్కన అనుపాతము అని ఉన్నది. మరి అనుపాతం గురించి నేర్చుకోవాలి కదా. వాట్ ఈజ్ ప్రొపర్షన్? మరి అనుపాతము అని దేనిని అంటాము? ఇప్పటిదాకా మనం నిష్పత్తి అంటే ఏందో నేర్చుకున్నాము. మరి అనుపాతము అంటే ఏమిటి? వాట్ ఈజ్ ప్రొపర్షన్? సో వాట్ ఈజ్ ప్రొపర్షన్ అంటే ఇక్కడ నిష్పత్తి అంటే ఏం చెప్పినావు? పోల్చడము అంటున్నాం. ఎవరిని అంటే ఒకే విధమైన 2 రాసులను పోల్చడము అని అంటున్నాం. మరి అనుపాతము అంటే ఈక్వాలిటీ, సమానత్వము. అనుపాతము అంటే ఏంటి? ఈక్వాలిటీ, సమానత్వము. ఎవరి సమానత్వము అంటే 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ప్రొపర్షన్ అని అంటున్నాము. ఎవరి సమానత్వం? 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ప్రొపర్షన్ అని అంటున్నాం, అనుపాతము అని అంటున్నాం. రైట్. సో a/b డెఫినేషన్ ఏంటి? అనుపాతం యొక్క డెఫినేషను 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అని అంటాము. 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అని అంటున్నాము. రైట్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూస్తే a/b ఈజ్ ఈక్వల్ టు c/d. a/b ఈజ్ ఈక్వల్ టు c/d. ఇక్కడ a/b అనేది ఒక నిష్పత్తి, c/d అనేది మరొక నిష్పత్తి. ఈ రెండింటి యొక్క సమానత్వం, ఈక్వాలిటీని ఏమంటున్నాం? ప్రొపర్షన్ అంటున్నాం. ఈ రెండింటి యొక్క ఈక్వాలిటీని ఏమంటున్నాం? ప్రొపర్షన్, అనుపాతము అని అంటున్నాం. లైక్ సో a/b ఈజ్ ఈక్వల్ టు c/d అయితే, a/b ఈక్వల్ టు c/d అవుతుందంటే ఇక్కడ కండిషన్ ఏంటి? ABCDలు అనుపాతంలో ఉంటున్నాయి అని. a/b ఈక్వల్ టు c/d అవుతుందంటే ఏంది ఇక్కడ అర్థం? ABCDలు అనుపాతంలో ఉన్నాయి. A, B, C, Dలు అనుపాతంలో ఉన్నాయి అని అర్థం. అనుపాతంలో ఉండడము అంటే ఏంటి అంటే a/b ఈజ్ ఈక్వల్ టు c/d కావటం. దీని యొక్క అనుపాతము అంటే ఏంటి? సో ఈ 2 పదాల లబ్ధము ఈ 2 పదాల లబ్ధానికి సమానం కావటము.
ఈ మధ్యలో ఉన్న రెండు పదాల లబ్ధము ఈ చివరిలో ఉన్నటువంటి రెండు పదాల లబ్ధానికి సమానం కావటము. అంటే బి ఇంటూ సి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి, ఏడి అని కావడాన్ని ఏబిసిడీలు అనుపాతంలో ఉన్నాయి అని అంటాం. క్లియర్? మరి ఇక్కడ ఏబిసిడీలు అనుపాతంలో ఉన్నాయంటే ఈ రెండింటి లబ్ధానికి సమానం అవుతున్నాయి. ఈ రెండింటి లబ్ధానికి సమానం అవుతుంది అని అంటున్నాం. మరి దేంటి అది కండిషన్ ఏంటి? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో మరి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అయింది, బాగానే ఉంది ఇక్కడ. మరి ఇక్కడ బీసీలను ఏమంటున్నాం, ఏడీలను ఏమంటున్నాం అనే విషయం మనకి తెలియాలి. సో వాట్ ఈజ్ బీసీ, వాట్ ఈజ్ ఏడి? సో ఇక్కడ ఏ కామా బి కామా సిలను ఏమంటున్నాము అంటే మధ్య పదాలు, మిడ్వల్ టర్మ్స్ అని అంటున్నాము. మరి ఏ కామా డి అని ఏమంటున్నాం అంటే అంత్య పదాలు, ఎక్స్టర్నల్ టర్మ్స్, అంత్య పదాలు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉన్నాయి కాబట్టి మధ్య పదాలు, చివరులు అంటే అంత్యాలు, చివరి అంటే అంత్యము, అంతిమయాత్ర లైక్. సో అంత్యాలు కాబట్టి వీటిని అంత్య పదాలు అని అంటున్నాం. చివరిలో ఉన్న పదాలని మనం జనరల్గా ఉపయోగించే వర్డ్ అంత్యము, అంతిమయాత్ర అని అంటాం కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మధ్య పదాలు, అంత్యపదాల లబ్ధము, మధ్య పదాల లబ్ధము సమానత్వాన్ని అనుపాతము అని అంటున్నాం. ఎప్పుడు అనుపాతంలో ఉంటుంది, ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి ఇవి? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఎప్పుడు అవుతాయి? ఏబిసిడీలు అనుపాతంలో ఉంటాయి. ఏబిసిడీలు అనుపాతంలో ఉండడం అంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D కావటం. దిస్ ఈజ్ ద కండిషన్, రైట్? మరి ప్రొపోర్షన్, టైప్స్ ఆఫ్ ప్రొపోర్షన్స్. అనుపాతము అనేది ఎన్ని రకాలు? సో అనుపాతము అనేది మనం ఇప్పుడు అనుపాతం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఏం చెప్పినాం? రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతము అంటున్నాం. A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఇందులో ఏబిసిడీలు అనుపాతంలో ఉన్నట్లయితే ఏమవుతుందట? మధ్య పదాల లబ్ధము అంత్య పదాల లబ్ధానికి సమానమట. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇందులో బి కామా సిలను మధ్య పదాలు అంటాడు, ఏ కామా డీలని అంత్య పదాలు అంటాడు, రైట్? ఇది మనం అనుపాతం గురించి నేర్చుకునేటువంటి బేసిక్. మరి అనుపాతము అనేది 3 టైప్స్, 3 రకాల అనుపాతాలు ఉంటాయి మనకి. ఒకటి ఫోర్త్ ప్రొపోర్షన్, 4వ అనుపాతం లేదా చతుర్థ అనుపాతం. 2 థర్డ్ ప్రొపోర్షన్, 3వ అనుపాతం లేదా తృతీయ అనుపాతం. 3వది 2వ అనుపాతం, మెయిన్ ప్రొపోర్షన్, మధ్యమ అనుపాతము అని 3 రకాల అనుపాతాల గురించి మనం నేర్చుకుంటే ఈ అనుపాతాలలో ఏదో ఒక బిట్ వస్తూ ఉంది ప్రతిసారి. అంటే ఒక మార్కు ఇక్కడ మీరు వినకపోతే మార్కు మిస్ అయినట్టే. సో ఈ 3 అనుపాతాల్లో నుంచి ఒక మార్కు రావడానికి అవకాశం ఉన్నది. సో ఫస్ట్ మనం 4వ అనుపాతం గురించి నేర్చుకుందాం. 4వ అనుపాతం, దీన్ని ఏమంటాను? చతుర్థ అనుపాతం లేదా ఫోర్త్ ప్రొపోర్షన్. ఏంటి ఇది? ఫోర్త్ ప్రొపోర్షన్. సో ఈ 4వ అనుపాతం అంటే ఏంటో చూద్దాం సింపుల్గా. A/B ఈజ్ ఈక్వల్ టు C/D అయితే ఏబిసిడీలు అనుపాతంలో ఉన్నట్లయితే ఏమవుతుంది? మధ్య పదాల లబ్ధము అంత్య పదాల లబ్ధానికి సమానం. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. క్లియర్? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. ఇక్కడ ఏబిసిడీలలో ఫోర్త్ టర్మ్ ఏంటి? ఫోర్త్ ఆల్ఫాబెట్ ఏంటి చెప్పండి? డి. ఏబిసిడీలలో ఫోర్త్ ఆల్ఫాబెట్ డి. సో ఆ డి ఈజ్ ఈక్వల్ టు అని రాయటమే. డి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే డీని కర్తగా రాస్తే మిగతా ఇంటులో ఉన్నది ఇటు ఏమవుతుంది? బై అవుతుంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? BC/A. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఫోర్త్ ప్రొపోర్షన్ ఫార్ములా ఏంటి? డి ఈజ్ ఈక్వల్ టు BC/A అని చెప్తుంది. డి ఈజ్ ఈక్వల్ టు BC/A అని చెప్తుంది, రైట్? సో ఇది చతుర్థ అనుపాతాన్ని తెలియజేసినటువంటిది. నెక్స్ట్ 3వ అనుపాతము, దీన్ని ఏమంటున్నాం? తృతీయ అనుపాతము. దీన్ని ఏమంటున్నాం? థర్డ్ ప్రొపోర్షన్. ఇంగ్లీష్లో ఏమంటున్నాం? థర్డ్ ప్రొపోర్షన్.
మూడవ అనుపాతము లేదా తృతీయ అనుపాతము, థర్డ్ ప్రొపోర్షన్. ఏంటి మూడవ అనుపాతము అంటే A:B = ఇక్కడ మూడవ అనుపాతం అని అడిగింది కాబట్టి 3 టర్మ్స్ ఉన్న రేషియోని మనం తీసుకున్నట్టయితే A:B = B:C. A:B = B:C అంటే ఇక్కడ ABCలు అనుపాతంలో ఉన్నాయి. A:B = B:C అంటే ఇక్కడ ABCలు అనుపాతంలో ఉన్నాయి. అప్పుడైతే ఏమవుతుంది? మధ్య పదాల లబ్ధము అంత్యపదాల లబ్ధానికి సమానం. అంటే B² AC అవుతుంది. B² AC అవుతుంది. సో దీనిలో థర్డ్ వన్ ఏంటంటే ABC అనే 3 ఆల్ఫాబెట్స్లో థర్డ్ ఆల్ఫాబెట్ ఏంటి? C. దెన్ C ఏమని రాయొచ్చు? ఈ మల్టిప్లికేషన్ ఎటు వస్తే బై అవుతుంది కదా. సో B²/A. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ థర్డ్ ప్రొపోర్షన్. సో మూడవ అనుపాతానికి సూత్రం ఏంటి? C = B²/A ని తెలియజేస్తుంది. రైట్. సో నెక్స్ట్ థర్డ్ వన్, మూడవ దాని గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు 2 అయిపోయినాయి అనుపాతాలు. మూడవది రెండవ అనుపాతం. రెండవ అనుపాతం దీన్ని ఏమంటున్నాం? మధ్యమ అనుపాతము అని అంటాం. మధ్యమ అనుపాతం. ద్వితీయ అనుపాతం అనేవారు మధ్యమ అనుపాతం. మధ్యమ అనుపాతం ఇంగ్లీష్లో మెయిన్ ప్రపోర్షన్. మెయిన్ ప్రపోర్షన్. మెయిన్ ప్రపోర్షన్ ఇది రెండవ అనుపాతము. సో A:B = B:C అయినా ABCలు అనుపాతంలో ఉంటే A:B = B:C అయినా ABCలు అనుపాతంలో ఉంటే ఏమవుతుందండి? B² AC. మధ్య పదాల లబ్ధము అంత్యపదాల లబ్ధానికి సమానము. B² B × B B² A × C AC తెలియజేస్తుంది. సో దీని నుంచి మధ్యమానుపాతము అంటే సెకండ్ ఆల్ఫాబెట్ ఏంటి? B. దీని నుంచి Bని కర్తగా రాస్తే B = ఆల్రెడీ B² AC అని వచ్చింది. దీని నుంచి B ఏమని రాయొచ్చు? √AC. √AC. ఇది మధ్యమ అనుపాతాన్ని తెలియజేస్తున్నటువంటి ఫార్ములా. B √AC. మొత్తంగా ఇవి నిష్పత్తి అనుపాతము అనే టైటిల్కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్. నిష్పత్తి అనుపాతంలో నేర్చుకోవాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్. రైట్. మరి నిష్పత్తి అనుపాతంతో పాటు దీని వెనక ఇంకొకటి వేరియేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. విచారము అని అంటాం దీని తెలుగులో. వేరియేషన్. వాట్ ఈజ్ వేరియేషన్? ఈ విచారణము అనేది ఏంటిది మరి? విచారణము వేరియేషన్. వేరియేషన్. మరి వేరియేషన్ అనేది 2 టైప్స్. విచారణము అనేది 2 టైప్స్. ఏంటి అవి? ఆ 2 టైప్స్ విచారణలు ఏంటి అని చూస్తే, ఒకటి అనులోమానుపాతము, రెండోది విలోమానుపాతము. డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్. అది ఇన్వర్స్లీ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్ అనులోమానుపాతము, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతము. ఏంటి మరి అనులోమానుపాతము అంటే ఏంటి? విలోమానుపాతము అంటే ఏంటి? అనులోమానుపాతం మీద విలోమానుపాతం మీద ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మళ్ళీ విచారణం బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ప్రతి విద్యార్థి 99% స్టూడెంట్స్ ఈ బిట్ను వదిలిపెడతారు. కాబట్టి జాగ్రత్త. దీని మీద కొంచెం ఫోకస్ పెట్టండి, విచారణం మీద కూడా. ఈ అనులోమానుపాతము విలోమానుపాతము అంటే మనకి తెలిసినటువంటి సింపులే, ఆల్రెడీ మనం విన్నటువంటి విషయమే. సో అనులోమానుపాతం అంటే ఏంటి? వాట్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్? ఒకటి పెరుగుతూ ఉంటే దాని ప్యారలల్గా మరొకటి పెరగడం. అంటే 2 ప్యారలల్గా పెరగడం లేదు 2 ప్యారలల్గా తగ్గడం. 2 సమానంగా పెరగడం లేదా 2 సమానంగా తగ్గడాన్ని అనులోమానుపాతము అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? బాగా చదివితే ఏమైంది సార్? బాగా మార్కులు వస్తాయి. బాగా చదవకపోతే మార్కులు రావు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? సో ఈ 2 ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉన్నాయి. బాగా చదివిన వాడికి మార్కులు వస్తాయి, జాబ్ వస్తుంది. బాగా చదవని వాడికి మార్కులు రావు, జాబ్ రాదు. కాబట్టి దీన్ని మనం అనులోమానుపాతానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి విలోమానుపాతము ఇండైరెక్ట్ ప్రపోర్షన్ లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షన్.
ఒకటి పెరుగుతూ ఉంటే మరొకటి తగ్గడం, ఒక విలువ పెరుగుతూ ఉంటే మరొక విలువ తగ్గడాన్ని విలోమానుపాతం అంటాం. అంటే ఈ సైడ్ విలువ పెరుగుతూ ఉంటే ఈ సైడ్ విలువ తగ్గడం, లేదా ఈ విలువ పెరుగుతూ ఉంటే అంటే రైట్ వాల్యూ పెరుగుతూ ఉంటే లెఫ్ట్ వాల్యూ తగ్గుతూ ఉండడం. సో ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని విలోమానుపాతము అని అంటాము. విలోమానుపాతము, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువ స్పీడ్తో పరిగెడితే మనకి ఈవెంట్స్ ఉంటాయి కదా, ఎస్ఐకి కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్లో ఎక్కువ స్పీడ్తో పరిగెడితే తక్కువ టైంలో రీచ్ అవుతావు, తక్కువ స్పీడ్తో పరిగెడితే ఎక్కువ టైం రీచ్ అవుతావు. ఇది మీ అందరికీ తెలిసినటువంటి బేసిక్. ఎక్కువ స్పీడ్తో వెళితే తక్కువ టైంలో రీచ్ అవుతున్నాం అంటే ఏంటి, ఇక్కడ స్పీడ్ పెంచితే టైం తగ్గింది, స్పీడ్ తగ్గిస్తే టైం పెరిగింది. అంటే ఏంటి, ఇక్కడ వేగము కాలము అనే రెండు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటాయి. ఇవి విచారణము అనేది తెలియజేస్తుంది. రైట్, మనం సింపుల్గా మనకి తెలిసినటువంటి లాంగ్వేజ్లో చెప్పుకుందాం. ఒక సింపుల్ వర్డ్లో నేను డెఫినేషన్ రాస్తున్నా. అనులోమానుపాతం, డైరెక్ట్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్. అనులోమానుపాతం అంటే నేను రెండు వాల్యూని మెన్షన్ చేస్తున్నా. ఎక్స్ పెరిగితే, ఇక్కడ యారో మార్కు పైకి చూపిస్తున్నా అంటే పెరగటము అని అర్థం. ఎక్స్ పెరిగితే వై పెరగడం. యారో మార్క్ మీన్స్ ఎక్స్ పెరిగితే, ఈ రెండింటి యొక్క పోలిక అని చెప్తున్నా నేను, ఈ రెండు మధ్య ఎక్స్ వై పోలిక అని చెప్తున్నా. ఎక్స్ పెరిగితే వై పెరగడం, లేదా ఎక్స్ తగ్గితే వై తగ్గడం. ఎక్స్ పెరిగితే వై పెరగడం, లేదా ఎక్స్ తగ్గితే వై తగ్గడాన్ని ఏమంటున్నాం, అనులోమానుపాతము, డైరెక్ట్ ప్రపోర్షన్ అని అంటున్నాం. దీని యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఏంట్రా అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని మెన్షన్ చేస్తాం. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. ఇది అనులోమానుపాతానికి సంబంధించిన డెఫినేషన్. మరి విలోమానుపాతానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటన్నా చూద్దాం. విలోమానుపాతానికి సంబంధించిన డెఫినేషన్, విలోమానుపాతం, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ లేదా ఇండైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ లేదా ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఏంటి ఇక్కడ, సో సింపుల్గా మనం ఎక్స్ వై మార్గంలో చెప్దాం. ఈ ఎక్స్ పెరిగితే, యారో మార్క్ పై కంటే పెరుగుతుందని, ఎక్స్ పెరిగితే మధ్య పోలిక అని చెప్తున్నా. వై తగ్గడం, యారో మార్క్ కిందికి వచ్చింది, డౌన్ యారో మార్క్ అంటే తగ్గుతుంది అని, అప్ యారో మార్క్ పెరుగుతుందని. ఎక్స్ పెరిగితే వై తగ్గడం, లేదా ఎక్స్ తగ్గితే వై పెరగడం. సో ఎక్స్ తగ్గితే వై పెరగడం, లేదా ఎక్స్ తగ్గితే వై పెరగడం, లేదా ఎక్స్ పెరిగితే వై తగ్గడం. ఇటువంటి చర్యను ఏమంటున్నామంటే విలోమానుపాతం అని అంటున్నాం. దీన్ని మ్యాథమెటికల్ ఫామ్లో ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని చదువుతాం. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని చదువుతాం. ఇవి కంప్లీట్గా నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నెగ్లెక్ట్ చేయమాకండి. ఇదంతా అవసరమా అనుకోమాకండి. ఈ అవసరాన్ని బేస్ చేసుకునే మార్కులు మిస్ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మార్కులు పోతున్నాయి. సో నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కు పోద్ది. నువ్వు ఎంత చదువు వచ్చినోడువైనా చదువు రానుడివైనా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో ఏది ఇంపార్టెంట్ కాదనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్ హాల్లో కూర్చొని బిట్టు చేసినప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా ఇంపార్టెంట్ కాదు అనేది కాంపిటేటివ్ ఫీల్డ్లో లేదు. ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తు తీసుకోమాకండి. ఎవరైతే ఇది ఇంపార్టెంట్ అని చదువుతారో వాడు జీవితంలో సెటిల్ కాడు. గవర్నమెంట్ జాబ్ వాడికి ఎప్పుడు రాదు. ఇంపార్టెంట్ అని చదివినోడికి ఎప్పటికీ జాబ్ రాదు. నేను చెప్తా, ఇది ఇంపార్టెంట్ విషయం. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్కు మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఇంపార్టెంట్ అనే విషయం ఏది లేదు. ప్రతిదీ ఇంపార్టెంటే. మనం చదవాలనుకున్నది ప్రతిదీ ఇంపార్టెంటే. అన్నీ చదివితేనే ఇంపార్టెంట్ అనేది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఏ బిట్ అయితే నీకు కనపడిద్దో అది ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామ్ హాల్లో నీకు 100 క్వశ్చన్లు నీ కంటి ముందు కనపడ్డాయి చూసినావా, ఆ 100 క్వశ్చన్లు ఇంపార్టెంట్, అంతవరకే. అప్పుడు మాత్రమే ఇంపార్టెంట్ నీకు తెలుస్తుంది. అంతకుముందు ఎగ్జామ్ హాల్లోకి పోయేదాకా కూడా ఏది ఇంపార్టెంటో ఎవరికి తెలియదు. అంత కావాలంటే ఈజీ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ ఇట్లా గుర్తుపెట్టుకోండి.
ఈజీ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్. ఈజీ క్వశ్చన్ అయితేనో తక్కువ టైం ప్రిపేర్గా, హార్డ్ క్వశ్చన్స్కి ఇంకెక్కువ టైం కేటాయించు. ఇలా ప్రిపేర్ అవ్వు తప్ప ఇంపార్టెంట్ కాని క్వశ్చన్ కాదు ఇక్కడ ఏది లేదు. అది కాంపిటేటివ్ ఫీల్డ్లో అసలు ఆ మాట కూడా అసలు తీసేయండి, అది మీ మైండ్లో ఉన్న తీసేయండి. ఈజీ క్వశ్చను, హార్డ్ క్వశ్చను, ఈజీ ప్రాబ్లం, హార్డ్ ప్రాబ్లం, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈజీ ప్రాబ్లం అయితేనో తక్కువ టైం ప్రిపేర్ అవుతాం, హార్డ్ ప్రాబ్లం అయితేనో ఇంకొకసారి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్, మరి మనం దీనికి సంబంధించిన ప్రాబ్లం టు ప్రాబ్లం వెళ్దాం. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్ఎస్ అగర్వాల్లో నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఎవ్రీ బిట్ టు బిట్ మీరు బుక్ ముందు పెట్టుకొని కూడా చూడొచ్చు. అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం బిట్ టు బిట్ చెప్పుకోవడం జరుగుతుంది. ఒక్క బిట్ కూడా వదిలిపెట్టేది లేదు. సో ఈ స్టాండర్డ్ కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా స్టాండర్డ్ కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాం ఐకాన్ ఇండియా ద్వారా. సో కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోగలరు. ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. సో ఐకాన్ ఇండియాలో ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి. రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ తోటి 100% మీరు మార్కులు పొందేటువంటి అవకాశంతో. కాబట్టి మేము అదే విషయాన్ని మీకు చెప్పటము మరియు చూపిస్తున్నాం కూడా క్లాస్ రూపంలో. అంటే అందరూ మేము అంత చెప్తాం ఇంత చెప్తాం, అందులోంచి ఇన్ని బిట్లు అంటూ ఉంటారులే, కానీ మేము ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవుతున్నాం చెప్తున్నాం, దాన్ని ఇంకో దాంట్లో చెప్తున్నాం అని అంటారు. కానీ మేము చెప్పటం కాదు, చూపిస్తున్నాం ప్రాబ్లం. మీరు బుక్ ముందు పెట్టుకొని మా ప్రాబ్లం టు ప్రాబ్లం చెక్ చేసుకోండి. మేము చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చూసేటువంటి బుక్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. తెలియకల విద్యార్థి చేసేటువంటి పని ఇది. మూర్ఖుల్లాగా ఏం తెలవనట్టుగా ఆయనేదో చెప్తే వాళ్ళని నమ్మి ముందుకు పోవటం కాదు. సో నిన్ను నువ్వు చెక్ చేసుకో, వీళ్ళు చెప్పే మాటలన్నీ నిజమా కాదా, అసలు నిజంగానే బుక్లోంచి ప్రాబ్లం టు ప్రాబ్లం ఉంటుందా, ఇవి మనకి స్టాండర్డ్ సరిపోతాయా, ఇంతకంటే ఎక్కువ స్టాండర్డ్ ప్రిపేర్ అవ్వాలా అంటే ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. గతంలో జరిగిన మోడల్ పేపర్ని దగ్గర పెట్టుకోండి. నేను చెప్పేటువంటి బుక్ అంటున్నా అది మీకు అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. అది కాకుండా మేము కూడా మీకు ఇంకా మా సిలబస్తో పాటు మేము చెప్పేటువంటి ఆన్లైన్ క్లాసులతో పాటు మీకు ఇంకా స్టాండర్డ్లోని మీకు మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇప్పటివరకు మా క్లాస్ని మీరు ఉపయోగించుకోగలరు ఆన్లైన్ పర్పస్లో. రైట్, ప్రాబ్లం నెంబర్ 1. ఇఫ్ A:B is equal to 5:7 and B:C is equal to 6:11, then A:B C is అని అంటాడు. ఏంటి బిట్టు చూడండి. A:B is equal to 5:7 and B:C is equal to 6:11 అయినా ఏమంటాడండి, అయినా దెన్ A:B:C విలువ ఎంత అని అంటాడు. నాకు తెలిసి, నాకే కాదు అందరికీ తెలిసి, ఈ బిట్టు కనుక ఎగ్జామ్లో వస్తే, అంటే ఇలాంటి బిట్టు కనుక ఎగ్జామ్లో వస్తే 100కి 100 మంది ఆన్సర్ చేస్తారు. ఇది చేయలేనోడు దరిద్రుడే. ఎందుకు అంటే ఏమీ తెలియని విద్యార్థి, ఇప్పటివరకు కాంపిటేటివ్ అంటే ఏందో తెలియని విద్యార్థి, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి, అసలు గవర్నమెంట్ జాబ్కు ఒక నోటిఫికేషన్ ఉంటుందా అని కూడా తెలియనటువంటి విద్యార్థి అయితే దీనికి ఆన్సర్ చేయడు. తప్పించి ఇక మిగతా ఎవరైనా దీనికి ప్రాబ్లానికి ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకంటే అంత ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. మరి అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానులే, కానీ ఇందులో 90% విద్యార్థులకి అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. 90% విద్యార్థులకి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వచ్చినా కానీ దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. కొన్ని వేల మంది, లక్షల మందిని చూసుకుంటూ వచ్చినాను నేను ఇలాంటి విద్యార్థులు. ఏది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వచ్చి అసలు ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం అనేది కూడా తెలియని వాళ్ళు. అంటే ఇదే ప్రాబ్లం కొంచెం అటు ఇటు మార్చిస్తే చేయలేని వాళ్ళు మళ్ళా 90% మంది విద్యార్థులు ఉంటారు. రైట్, సో అది కాదు, వాళ్ళందరినీ బట్టి పట్టడమే అంటారు. బట్టి పట్టడం కాదు, సబ్జెక్ట్ నేర్చుకోండి, మోడల్ నేర్చుకోండి. రైట్, ఇప్పుడు చూడండి. A:B is equal to 5:7 అన్నాడు, B:C is equal to 6:11 అన్నాడు. అయితే A:B:C విలువ ఎంత అన్నాడు అంటే మొదటి పదం, రెండో పదం, మూడో పదంల మధ్య రేషియో కనుక్కోమంటాడు ప్రాబ్లం. మొదటి పదం, రెండో పదం, మూడో పదం ఆల్ఫాబెట్స్, ABC ఆల్ఫాబెట్స్. ఒకవేళ ఇక్కడ ఏమంటాడు A:C:B ఎంత అని అడగవచ్చు, ఒకవేళ C:B:A ఎంత అని అడగవచ్చు. వాడెవర్ ఇష్టం, వాడి ఇచ్చినట్టు అడగవచ్చు కదా. మరి ఎలా అడుగుతాడు అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. A:B:C అడిగిండా, A:C:B అడిగిండా, C:B:A అడిగిండా అనేది నువ్వు ప్రాబ్లం అర్థం చేసుకున్నప్పుడు, ప్రాబ్లం యొక్క ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు మాత్రమే ఇది నీకు తెలుస్తుంది. రైట్, ఏది కనుక్కోమంటాడు, ఏమి ఇచ్చిండు. రైట్, ఇప్పుడు చూడండి. మరి అందరూ చేసే అప్లికేషన్ ఎలా ఉంటుందంటే ఒక షార్ట్కట్ మెథడ్ అప్లై చేస్తున్నారు. దాన్ని చేసే ముందు నువ్వు ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఇబ్బంది పెట్టకుండా ఇప్పటిదాకా క్వశ్చన్ ఇస్తాను కాబట్టి ఏం కాలే, కానీ ఇబ్బంది పెట్టే రకంగా క్వశ్చన్ ఇస్తే నువ్వు తప్పు అవుతావు.
సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నువ్వు చేసే షార్ట్ కట్ అప్లై చేస్తుంటావు కదా, దానికి ముందు A:B = 5:7, B:C = 6:11 అని ప్రాబ్లం చదివేదానికంటే ముందు ఇక్కడ A:Bలో దీన్ని మొదటి పదం అన్నాం, దీన్ని రెండో పదం అంటాను, దీన్ని ఫస్ట్ టర్మ్ అంటాను, దీన్ని సెకండ్ టర్మ్ అంటాను. B:Cలో దీన్ని సెకండ్ టర్మ్ అంటాం, దీన్ని ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ అంటాం. ఎందుకు అంటే ఆల్ఫాబెట్స్లో ABC అనే ఆల్ఫాబెట్స్లో A ఫస్ట్ది, B సెకండ్ది, C థర్డ్ది. క్లియర్? ఆల్ఫాబెట్స్లో. సో దాని ప్రకారం ఇక్కడ సెకండ్ టర్మ్ ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ సెకండ్ టైం స్టార్ట్ అయిందా లేదో చూసుకోవాలి. ఒక్కోసారి ప్రాబ్లం ఏముంటుందంటే A:B = 5:7 అని ఇచ్చి C:B = 11:6 అని కూడా ఇచ్చి A:B:C ఎంత అని అడుగుతూ ఉంటాడు. అయినా నీకేందో తెలియకపోతే నీకు ఇచ్చిన షార్ట్ కట్లో అప్లై చేస్తావు, ఆన్సర్ ఇస్తావు. కానీ ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏదైతే సెకండ్ టర్మ్ ఎండ్ అయిందో ఇక్కడ అదే సెకండ్ టైం స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏంటి థర్డ్ టర్మ్తో స్టార్ట్ అయింది. ఈ విధంలో మనం షార్ట్ కట్ అప్లై చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి ప్రాబ్లమ్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ పదం అయితే ఎండ్ అయిందో ఇక్కడ అదే పదంతో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మీరు నేర్చుకున్నటువంటి షార్ట్ కట్ ఏంటి? 5:7 మొదటి నిష్పత్తిలో రెండో పదం కింద రెండో దాన్ని రాస్తాం, 6:11 అని ఇలా రాస్తావు. ఇలా రాసి ఆన్సర్ చేస్తావు. ఈ విధంగా చేయాలంటే ఇక్కడ ఏ పదం అయితే రెండోది ఉందో అది ఇక్కడ మొదటి పదంగా ఉండాలి. అంటే ఇక్కడ B = ఇక్కడ B అని ఉంటే మాత్రమే ఇది పాసిబుల్ అయింది, లేకపోతే ఈ మెథడ్ అంతా ఫెయిల్ అయింది. రైట్. ఇప్పుడు 6 5 6 30 7 6 42 11 77 ఇది నువ్వు చెప్పేటువంటి ఆన్సర్. దీన్ని నేర్చుకోవటం అంటారు. సో ప్రాబ్లం ఎలా ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, ఏం చేయమంటాడు, అలా చేయాలంటే ఇందులో నేర్చుకోవాల్సినవి ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఒకవేళ తికమక ఎందుకది ముందుది వెనక్కి ఇస్తే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట. రైట్. సో అయిపోయింది. మరి ఇది కాకుండా అసలు ఈ ప్రాబ్లం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది షార్ట్ కట్ ఫామ్లో చేసినాం. మరి యొక్క ప్రాబ్లం ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ B అయింది అంటే చూడండి ఒకసారి A:B B:C అంటే ఇందులో ఈ మిడిల్ టర్మ్ అనేది ఈక్వల్ కావాలి. ఎందుకు అంటే ఇక్కడ A:Bలో A అంటే 5 B అంటే 7 మనకి తెలిసిన విషయం. మొదటి పదానికి రెండో పదానికి ఈక్వల్ చేయటం, ఈక్వాలిటీ మీన్స్ సమానత్వం. మరి ఇక్కడ B = 6 ఇక్కడ C = 11 అని ఇచ్చిండు. మనకి క్లారిటీ ఉంది, A మీద క్లారిటీ ఉంది, C మీద క్లారిటీ ఉంది. ఒకవేళ నువ్వు A = 5 అని తీసుకో, C = 11 అని తీసుకో, ఒక్కొక్కటే ఉంది కాబట్టి. మరి ఇక్కడ B = ఏం తీసుకోవాలి, ఇక్కడేమో B = 7 అని ఉంది, ఇక్కడేమో B = 6 అని ఉంది. మరి 6 7 ఏం తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అంటే అప్పుడు ఇక్కడ రెండు విలువలు కూడా డిఫరెంట్ వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ B = 7 ఇచ్చిండు, ఇక్కడ B = 6 ఇచ్చిండు. అంటే ఈ ప్రాబ్లం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే B విలువ అనేదాన్ని ఈక్వల్ చేయటమే. ఈ ప్రాబ్లం యొక్క ఇంపార్టెన్స్ మధ్యలో ఉన్న పదాన్ని ఈక్వల్ చేయటమే. మరి ఎలా చేస్తాం అంటే ఇక్కడ చూస్తే మొదటిది 5:7, రెండోది ఏంటి 6:11. ఇప్పుడు ఈ రెండు పదాలు ఈక్వల్ కావాలి. ఏంటిదంటే B ఈక్వల్ కావాలి. ఇక్కడ B ఈక్వల్ అయింది కదా, అట్లనే ఈ నెంబర్స్ కూడా ఈక్వల్ కావాలి. అంటే ఏం చేయాలి అంటే ఈ మొదటి నిష్పత్తినేమో 6తో మల్టిప్లై చేస్తాం, ఈ రెండో నిష్పత్తినేమో 7తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు చూడండి ఈ మల్టిప్లికేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం అని చెప్పుకున్నాం. ఏదైనా ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్య చేత గుణించిన లేదా భాగించిన ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు. మ్యాథ్స్కి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. మ్యాథ్స్ని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో, ప్రాబ్లం తోటి నీ ఇష్టం వచ్చినటువంటి గేమ్ ఆడు, కానీ మ్యాథ్స్ ఆ ప్రాబ్లం రూపంలో మార్పు ఉండకూడదు, దాని యొక్క వాల్యూలో మార్పు రాకూడదు. వాల్యూలో మార్పు రానంతసేపు నీ ఇష్టం. ఇప్పుడు X అనుకో, Y అనుకుంటా ఉంటారు. ఎందుకు అనుకుంటారు? ఆ వాల్యూలో మార్పు లేనంతసేపు నువ్వు ఏమైనా అనుకోవచ్చు. మనం దాని గురించే చెప్పుకున్నాం. ఏదైనా ఒక నిష్పత్తిని ఒక స్థిర సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా దానిలో ఎటువంటి మార్పు ఉండదు, కాబట్టి గుణించవచ్చు. ఇదంతా బేసిక్. ఇవన్నీ తెలుసుకోకుండా ప్రాబ్లమ్స్ చేయటం ఏంటండి అసలు. రైట్. సో గుణిస్తే ఏమవుతుంది, ఇది 6 5 30 నిష్పత్తి 6 7 42. ఇక్కడ 7 6 42 11 77. ఇప్పుడు చూడండి మధ్యలో పదం ఈక్వల్ అయింది. సో మధ్యలో పదం ఈక్వల్ అయింది కాబట్టి ఇప్పుడు A = 30 అని రాస్తావు, B = 42. ఈ 42నా ఈ 42నా అంటే రెండు 42లే కదా, ఏ తీసుకున్నా ఏం కాదు 77. దిస్ ఈజ్ ద ఆన్సర్.
So therefore A is to B is to C is equal to 30 is to 42 is to 77. This is the procedure, ఒరిజినల్ ప్రొసీజర్. ఎందుకు అంటే గత ఎగ్జామ్లో కనుక నువ్వు చూసినట్టయితే A is to B, B is to C, C is to D, D is to E అని కూడా ఇచ్చిండు ప్రాబ్లం. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము అంటే A is to B, B is to C, C is to D అంటే A is to B is to C is to D అనే ఆన్సర్ వరకే నేర్చుకున్నాం. కానీ ఎగ్జామినర్ ఏం ఆలోచించిండంటే ఈ రెగ్యులర్ ప్రాసెస్ నాకు వద్దు, ఇస్ టు ఈ అనే కూడా 5వ పదాన్ని యాడ్ చేసిండు. ఈ 5వ పదాన్ని యాడ్ చేయడం వల్ల 99 మంది ఎగిరిపోయినరు ఎగ్జామ్లో నుంచి. అదే 5వ పదం యాడ్ చేయకపోతే 100 మంది ఆన్సర్ చేస్తారు దీనికి. సో కాబట్టి ఎగ్జామినర్ ఆలోచించే విధానంలో మనం ముందుకెళ్ళాలి. ఎగ్జామినర్ అనేవాడు రెగ్యులర్ వేలో కాకుండా నువ్వు బట్టే వేలో కాకుండా ప్రాబ్లమ్ని ఏదో ఒక రకం పద్ధతిని అవలంబిస్తూ ఉండు, నువ్వు కూడా దాన్ని ట్రెండ్కి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి. ఇది ప్రాబ్లమ్ని అర్థం చేసుకునేటువంటి విధానం. ఏ క్వశ్చన్ ఇచ్చినగా ఈజీ ఆన్సర్ చేయొచ్చు అని కాదు, దాంట్లో ఉన్నటువంటి డెప్త్ని అర్థం చేసుకోండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఎగ్జామ్లో ఇచ్చిన నువ్వు చేయగలుగుతావు. రైట్, నెక్స్ట్ ప్రిట్. సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ A is to B is equal to 3 is to 4 and B is to C is equal to 8 is to 9, then A is to C ఏమంటానండి, A is to B is equal to 3 is to 4 మరియు B is to C is equal to 8 is to 9 అయితే A is to C విలువ ఎంత అని అడిగిండు. రైట్, చూడండి ఇక్కడ A is to B is equal to ఏమంటాడు 3 is to 4 and B is to C is equal to 8 is to 9 అయితే A is to C విలువ ఎంత అని అడుగుతాడు. A is to B is equal to 3 is to 4 and B is to C is equal to 8 is to 9 అయితే A is to C విలువ ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ ABC అనే 3 పదాలు ఇచ్చిండు, కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి, మొదటి పదము చివరి పదము. మొదటి పదము చివరి పదం ఎంత అని అడుగుతాడు. మొదటి పదము చివరి పదం ఎంత అని అడుగుతాడు. సో నీకు తెలిసినటువంటి ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం చేసినటువంటి మెథడ్లో ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఈజీ వేలో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాం అంటే మల్టిప్లికేషన్ మెథడ్. పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధముల మధ్య రేషియోని కనుక్కోవటమే మొదటి పదం చివరి పదముల రేషియో. అర్థం కాలేదు కదా. సో A is to B is equal to ఏమని చెప్పొచ్చు, A by B. B is to C is equal to ఏమని చెప్పొచ్చు, B by C అని చెప్తాం. ఇగో మల్టిప్లికేషన్లో లవహారాలు క్యాన్సిల్ సమానంగా ఉంటే BB క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్, A is to C, A by C దట్ ఈక్వల్ టు A is to C. క్లియర్. సో ఇదే ప్రాసెస్లో మనం ప్రాబ్లం అప్లై చేస్తే 3/4 ఇంటూ 8/9 ఎనీ క్యాన్సిలేషన్ 3 3 4 2 దట్ ఈస్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 is to 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్. ఇలా కాకుండా నాకు తెలిసినటువంటి రెగ్యులర్ వేలో చేస్తానంటే ఈ ప్రాబ్లంని ఇలా కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు, A is to B అంటే మొదటి నిష్పత్తిని తీసుకో, అంటే రెండోది 8 is to 9 అని తీసుకో. సో మనకి కావాల్సింది మొదటి పదం చివరి పదం కాబట్టి మొదటి దాన్ని మల్టిప్లై చేస్తే 3 × 8, చివరి దాన్ని మల్టిప్లై చేస్తే 4 × 9. ఈ మధ్యలోది మనకు అవసరం లేదు. సో దీని క్యాన్సిలేషన్ 3 3 4 2 దేర్ఫోర్ 2 is to 3 ఆన్సర్. సో ఈ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. వాటెవర్. సో నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఏ విధంగా అయినా ఆన్సర్ని చేయవచ్చు, కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజులలో విద్యార్థులు చేసేటువంటి మిస్టేక్ ఓపిక తక్కువగా ఉండి నేర్చుకునే స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. వచ్చి కూడా నేర్చుకునేటువంటి నాలెడ్జ్ ఉండి కూడా ఓపిక లేక స్ట్రెంగ్త్ లేక వదిలేస్తూ ఉన్నారు. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే, ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే చాలా ఓపికతోటి మనం ప్రయత్నం చేయాలి. అంత ఈజీగా జాబు రావటం అనేది సాధ్యపడదు. రైట్. నెక్స్ట్, A is to B is equal to 8 is to 15. థర్డ్ క్వశ్చన్. ప్రాబ్లం నెంబర్ 3. If A is to B is equal to 8 is to 15,
B/C is equal to 5:8 and C/D is equal to 4:5, then A/D is equal to అని అడుగుతాడు. అయితే ఏమంటాడండి, A/B is equal to 8:15 and B/C is equal to 5:8, comma, and C/D is equal to 4:5, then అయినా A/D విలువ ఎంత అని అడిగిండు. A/D విలువ ఎంత అని అడిగిండు. అంటే ఇక్కడ 4 పదాలు ఇచ్చిండు, ABCD అనే 4 పదాలు ఇచ్చి మొదటిది చివరిది అడిగిండు. ఇలా ఎన్ని పదాలైనా ఇవ్వని, ఎన్ని పదాలైనా 4 కాదు 5 కాదు 10 పదాలు ఇవ్వని, ఎన్ని టర్మ్స్ ఇచ్చినా మొదటి పదము చివరి పదము అని అడిగితే మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేయండి, సెకండ్ థాట్ అవసరం లే. సో దట్ ఈస్ 8/15 ఇంటూ 5/8 ఇంటూ 4/5, దాట్స్ ఇట్. దెన్ ఇగో 8కి 8 క్యాన్సిల్, 5కి 5 క్యాన్సిల్, దెన్ ఆన్సర్ 4:15. దిస్ ఈజ్ ద ఆన్సర్. 4 పైన 4 మిగిలింది, కింద 15 మిగిలింది. 4/15 ఈజ్ నథింగ్ బట్ 4:15. చూడండి ఎంత తక్కువ టైంలో ఆన్సర్ సాధించవచ్చు ఇంత పెద్ద ప్రాబ్లంకైనా కానీ. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి, ప్రాబ్లం ఎలాంటిదైనా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఆన్సర్ A/D అనకుండా D/A ఎంత అని క్వశ్చన్ అడిగితే మనకు ఆప్షన్ 4:15 ఉంటుంది, 15:4 ఉంటుంది. ఏం నేర్చుకొని పోతాం? సార్ నాకు ఇది చెప్పిండు, ఇలా ఇస్తే కొట్టివేయమన్నాడు, మల్టిప్లై చేసి కొట్టేయమన్నాడు, వచ్చిందని ఆన్సర్ అనమన్నాడు. అంటే నువ్వు అప్పుడు వచ్చిన ఆన్సర్ ఏమైంది? A/D 4:15 అయింది. క్వశ్చన్ ఏమైంది? D/A అయింది. అప్పుడు మనం తెలిసి తప్పు చేసినట్టు అయింది, సబ్జెక్ట్ నేర్చుకోకపోవడం వల్ల, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోకపోవడం వల్ల. దట్ ఈస్ D/A. అంటే చివరి పదాన్ని మొదట అడిగిండు, మొదటి పదాన్ని చివరికి అడిగిండు, నిష్పత్తి ఎలా అడిగితే అలా చూపెట్టాలి. అప్పుడు ఆన్సర్ ఏమైంది? 15:4 అయింది. జాగ్రత్త. నెక్స్ట్ A/2. The fourth problem, if A/B/C is equal to 2:3:4, if A/B/C is equal to 2:3:4, then A/B is to B/C is to C/A is equal to అని అడుగుతాడు. ఏమి ఇచ్చాడు? A/B/C is equal to 2:3:4 అయినా ఏమంటాడు? A/B is to B/C is to C/A is equal to అని అడుగుతాడు. అండి A/B/C is equal to 2:3:4. ఇక్కడ మనం ప్రాబ్లం చూసినట్టయితే A is equal to 2, B is equal to 3, C is equal to 4 అని దీని యొక్క అర్థం. మొదటి పదాన్ని మొదటి దానితో, రెండో పదాన్ని రెండో దానితో, మూడో పదాన్ని మూడో దానితో ఈక్వల్ చేయాలి. ఇంకొక పదం ఇస్తే ఇంకో దానితో ఇంకో పదాన్ని ఈక్వల్ చేయాలన్నమాట. సో ఇక్కడ పొజిషన్ని ఇక్కడ పొజిషన్కి ఈక్వల్ చేయటమే దీని యొక్క ఇంపార్టెన్స్. అనుపాతము ఏకి 2 అనుపాతం, బికి 3 అనుపాతం, సికి 4 అనుపాతంలో ఉన్నాయి. రైట్. సో ఇక్కడ ABC విలువలు తెలిసినాయి, తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించడమే. ఏ అంటే ఏంటి? 2, బి అంటే 3 నిష్పత్తి, బి అంటే 3, సి అంటే 4 నిష్పత్తి, 4/2, C/A 4/2. సో దీన్ని సింప్లిఫై చేయాలి. వాస్తవానికి ఒకవేళ ఆన్సర్ ఇదే ఉంటే నో ప్రాబ్లం. మీకు ఇచ్చే ఎగ్జామ్లో ABCD ఆప్షన్లో ఇదే ఆప్షన్ ఉంటే ఆన్సర్ ఓకే. మరి దీన్ని సింప్లిఫై ఫామ్లో ఉంటుంది ఆన్సర్, మ్యాక్సిమం ఇలా ఉండకుండా దీన్ని సింప్లిఫై ఫామ్లో ఉంటుంది. మరి దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ ఈ విధంగా నిష్పత్తులు ఇచ్చినప్పుడు దీని యొక్క నిష్పత్తులు అంటే భిన్న రూపంలో ఇచ్చినటువంటి నిష్పత్తులు కావచ్చు, భిన్న రూపంలో ఇచ్చినటువంటి భిన్నాలని కలపడం కావచ్చు, భిన్నాలుగా ఇచ్చి తీసివేయడం కావచ్చు. భిన్నాలను కలపడం, తీసివేయడం, నిష్పత్తి కనుక్కోవటం, ఈ 3 ఏదైనా కావచ్చు. మూడిటికి సంబంధించి మన దగ్గర ఒకే ఒక మోడల్, వెరీ బేసిక్ మోడల్. భిన్నాలను కలపాలన్నా, తీసేయాలన్నా, నిష్పత్తి కనుక్కోవాలన్నా
వాటి యొక్క హారాలని ఎల్సిఎం చేయాలి, కసాగు కనుక్కోవాలి, డినామినేటర్స్ని ఎల్సిఎం చేయాలి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే డినామినేటర్ని ఎల్సిఎం చేస్తాం, హారాలను కాసా కనుక్కుంటారు, లెక్క చేస్తారు, ఆన్సర్ చెప్తారు. మరి ఎందుకు హారాలని కాసా కనుక్కోవాలి, ఎందుకు హారాలని కాసా కనుక్కోవాలనే విషయం 99 స్టూడెంట్స్కి తెలియదు, 99% మంది విద్యార్థులకు తెలియదు. ఎందుకు హారాలని కాసా గట్టాలో తెలియదు, కానీ కాసా గడతారు, ప్రాబ్లంకి ఆన్సర్ చేస్తారు, మార్కు దిద్దుతారు, మార్కు గెయిన్ చేస్తారు, కానీ తెలియదు. దీన్ని నేనేమంటానంటే ఎందుకు కట్టాలో తెలుసుకుంటే, ఆ కాసాగ్ అనేది ఎందుకు చేయాలో తెలుసుకుంటే ఆ టైప్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు అంటున్నా నేను. ఎటువంటి ప్రాబ్లం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎలా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయొచ్చు అంటున్నా. రైట్, మరి ఎందుకు చేయాలి సార్ ఇంతకు? మరి కసాగు అంటే వాటి యొక్క హారాలని ఈక్వల్ చేయడం కోసం, సజాతి భిన్నాలుగా మార్చడం కోసం, సజాతి భిన్నాలుగా మార్చటం కోసం. సజాతి భిన్నాలంటే భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉన్నటువంటి భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. రైట్, సో అప్పుడు సజాతి భిన్నాలుగా హారాలను ఈక్వల్ చేసే పైన లవాల్ని కలుపుకోవటమే, పైన లవాల్ని తీసేయటమే, పైన లవాల మధ్య రేషియో కనుక్కోవటమే. సో అదే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. 3, 4, 2ల కసాగు. జనరల్గా మనం ఏం చేస్తామంటే 2, 3, 4ల కసాగు అంటే ఇలా చేస్తాం. వీటిలలో ఉమ్మడిగా పోయే కారణాంకం 2, 2 ఒకట్లు 3, 2 2. దేర్ఫోర్ కారణాంకాలు లబ్ధం 2 × 1 × 3 × 2. సో 2 ఒకట్ల 2, 3 2 6, 6 2 12, ఎల్సిఎం 12. సో 12 అనే కాసాగు తీసుకుంటాను. సో 3 ఎన్నిసార్లు పోతుంది? 12లో 4 సార్లు పోతుంది. 3 అనేది 12లో 4 సార్లు పోతుంది. 4 × 2 8. 4 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 × 3 9. 2 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. 6 × 4 24. పైన ఉన్న లవాన్ని తీసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే. దేర్ఫోర్ 8:9:24. దిస్ ఈజ్ ద ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో మరి ఇంత టైం వేస్ట్ కాకుండా దీన్ని ఇంకొక వేలో చేసే విధానం ఏంద్రా అంటే ఇంకో వేలో కాసా కనుక్కునే వే చెప్తాను నేను. చూడండి, షార్ట్ కట్ వే కాసా కనుక్కోవడానికి. ఇప్పుడు 3, 4 2లలో 3, 4 2ల కసాగు ఎంత అనేది మనం తెలుసుకోవాలి. 3, 4 2 8ల కసాగు. సో ఇందులో 3, 4, 2 అనే పదాలు ఇచ్చిండు. ఇందులో పెద్ద పదం ఏంటి? 4. మరి 4లో 2 పోతుందా అంటే పోతుంది. మరి 4లో 3 పోతుందా అంటే పోదు. అంటే ఇచ్చిన మూడిటి యొక్క కాసాగు 3, 4, 2ల కసాగు ఎంత అంటే అందులో పెద్దదాన్ని సెలెక్ట్ చేయి. దాంట్లో 3, 4, 2 భాగిస్తే 4 కాసాగు. భాగించలేని పక్షంలో నెక్స్ట్ టర్మ్కి వెళ్ళాలి. ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు 4ని 3 భాగించదు, కానీ 4 భాగిస్తుంది, 2 భాగిస్తుంది. కాబట్టి ఇందులో ఏ ఒకటి భాగించకపోయినా అది కసాగు కాదు. దెన్ గో టు నెక్స్ట్. దీనికి రెట్టింపు 12 తీసుకో, 8 తీసుకో. మళ్ళీ 8ని 2 భాగిస్తుంది, 8ని 4 భాగిస్తుంది, కానీ 8ని 3 భాగించదు. సో నెక్స్ట్ టర్మ్. దాని తర్వాత 4 యొక్క నెక్స్ట్ కారణాంకం 12 తీసుకో. 4 యొక్క నెక్స్ట్ 3వ కారణాంకం 12 తీసుకో. ఇలా కారణాంకాలు తీసుకుంటూ పో. అంటే 4 ఎక్కువ రావాలి ఇక్కడ నా 4th టేబుల్. ఇప్పుడు 12ని 2 భాగిస్తుంది, 12ని 4 భాగిస్తుంది, 12ని 3 భాగిస్తుంది. కాబట్టి 12 కసాగు. అంటే టేబుల్స్ తెలిస్తే, ఎక్కాలు నువ్వు నేర్చుకుంటే ఇంత ఈజీగా కసాగు అనేదాన్ని చెప్పొచ్చు, నోటితోటి చెప్పొచ్చు. కాసాగు చూడంగానే ఎలా చెప్తున్నారు సార్ అంటే ఎక్కాలు వచ్చు సార్ అతనికి. ఇంటర్నల్గా తనకు టేబుల్స్ వచ్చు కాబట్టి తను చూడంగానే ఆన్సర్ చెప్తాడు కసాగు ఎంత అంటే. ఒకవేళ ఇంటర్నల్గా నీకు రాకపోతే ఈ విధంగా స్టెప్ తీసుకుంటాను, అక్కడ కూడా నీకు టేబుల్స్ రావాలి కదా. మొత్తానికి టేబుల్స్ ఇంపార్టెంట్. సో 12 కసాగు ఇది వేలో చేయండి. 3 4లు 4 × 2 8, 4 3లు 3 × 3 9, 2 6లు 6 × 4 24. ద సింగిల్ స్టెప్ ఆన్సర్. సో 8:9:24. ఈ విధంగా షార్ట్ కట్ ఫామ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. క్లియర్? సో A/B/B/C/C/A = 8:9:24. క్లియర్? నెక్స్ట్ బిట్. ఇఫ్ A/B = 1/2:3/8, B/C = 1/3:5/9,
C/D is equal to 5/6:3/4. Then the ratio A/B/C/D is అని అడిగిండు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. A/B is equal to ఏమంటాడు, A/B is equal to 1/2:3/8, 1/2:3/8, comma B/C is equal to 1/3:5/9, C/D is equal to ఏమని ఇస్తాడు, C/D is equal to 5/6:3/4, 5/6:3/4. దెన్ అయినా ఏమడుగుతాడు క్వశ్చన్, A/B/C/D ఎంత అని అడుగుతాడు. రైట్, ABCD రేషియో ఎంత అని అడుగుతాడు. 4 పదాల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. సో మనకి తెలిసిన విధానంలో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ భిన్న రూపంలో ఉన్నటువంటి రేషియోస్ని మనం తీసేయగలగాలి. అంటే ఈ విధంగానే ప్రాబ్లం సబ్స్టిట్యూట్ చేస్తే టైం టేకెన్ ప్రాసెస్, ఆన్సర్ రాదని కాదు, టైం టేకెన్ ప్రాసెస్, కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భిన్నాల్ని మనకు అనుకూలంగా సింపుల్ రేషియోగా కన్వర్ట్ చేస్తే, సో ఇక్కడ 1/2:3/8 అని ఉంది. ఇక్కడ హారాన్ని హారంతో క్యాన్సిల్ చేయొచ్చు, నిష్పత్తులలో సమాన విలువల్ని కొట్టివేయచ్చు. కాబట్టి 2 అనేది 8లో పోతుంది కాబట్టి 2 1 2 4 8. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4 1 4 ప్లస్ నిష్పత్తి 1 ఇక్కడ ఉంటుంది, 1 3 3. సో A/B is equal to దీని నుంచి ఏం తెచ్చినాం, 4:3 అని తీసుకొచ్చినాం. ఇక్కడ 3 1 3 3 9 అని క్రాస్ మల్టిప్లై చేయి, దీని నుంచి B/C ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు, 3:5. క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా 2 2 2 3 2 2 4 2 3 6, దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ 10, ఇక్కడ 3 3 9 అండ్ 8:9, ఇక్కడ 3:5, ఇక్కడ 4:3. A/B is equal to 4:3, B/C is equal to 3:5 and C/D is equal to 10:9. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి రెగ్యులర్ వే. సో ఫస్ట్ రేషియోని రాయండి 4:3 అని, రెండో దాని కింద రెండో నిష్పత్తిని రాయండి, మూడో దాని కింద మూడో నిష్పత్తిని రాయండి, మల్టిప్లై 4 3 12 120, 3 3 9 90. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తూ కింద దీన్ని మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తూ కింద దీన్ని మల్టిప్లై చేయండి. 3 5 15 150. సో పై మూడింటిని మల్టిప్లై చేస్తే 5 3 15 15 9 135 135. సో నీ క్యాన్సిలేషన్ అన్నీ కూడా 5 తోటి పోతున్నాయి కదా. సో 5 ఎన్నిసార్లు పోతుంది, 5 2 10, 5 4 20. ఇక్కడ 5 5 1 5 8 40, ఇక్కడ 5 3 30, ఇక్కడ 5 2 10, 5 7 35. మళ్ళీ 3తో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 3 8 24, సో 3 6 18, 3 10 30, 3 9 27. ఇంకా క్యాన్సిలేషన్ ఉందా, లేదు. దేర్ఫోర్ 6:8:6:10:9. సో క్యాన్సిలేషన్, కొట్టివేత అంటే అన్నిట్లలోనూ కొట్టివేత పోవాలి. ఇక్కడ ఇచ్చిన 4 పదాలలో ఏదైనా కొట్టివేత క్యాన్సిలేషన్ పోతే దాంతో క్యాన్సిల్ చేయండి, అంతేలే కానీ ఏ రెండిట్లలోనూ క్యాన్సిల్ పోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 6 10లో 2 పోద్ది అని చెప్పేసి ఇక్కడ 2 కొట్టేసే ప్రయత్నం చేయమాకండి. ఇక్కడ 3 6 10 9లలో ఈ 4 కూడా కొట్టివేత పోయేది ఉంటే దాన్ని కొట్టివేయాలి, లేకపోతే దాన్నే సింపుల్ ఫామ్ అంటే దాన్ని అనాలి, అంతే తప్ప కొన్నిట్లలో పోయేదాన్ని కొట్టివేయొద్దు. రైట్, దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లం. If A/B is equal to 2:3 and B/C is equal to 4:5 and C/D is equal to 6:7, then A/B/C/D is అని అంటాడు. ఏమంటాడు క్వశ్చన్, A/B is equal to 2:3 and B/C is equal to 4:5 and C/D is equal to 6:7 and C/D is equal to 6:7. Then find A/B/C/D. So clear, A/B/C/D విలువ ఎంత అని అడిగిండు. రైట్, ఇక్కడ మనం అగైన్ మెథడ్
షార్ట్కట్ 2:3 మొదటి నిష్పత్తి రాయండి, రెండో పదం కింద రెండో నిష్పత్తి రాస్తే రెండో పదం కింద రెండో నిష్పత్తిని రాయాలి, రైట్, లైక్ దిస్. సో మూడో పదం కింద మూడో నిష్పత్తిని రాయాలి, ఎలా 6:7. ఇది ప్రాసెస్, ఇది షార్ట్కట్ ఫామ్, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఈ మూడింటిని మల్టిప్లై చేయి, 2 × 4 × 6. ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి కింద దాన్ని మల్టిప్లై చేయి, అంటే 3 × 4 × 6. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి కింద దాన్ని మల్టిప్లై చేయి, దట్ ఈస్ 3 × 5 × 6. ఫైనల్గా నాలుగో పదం కోసం పై మూడింటిని మల్టిప్లై చేయి, దట్ ఈస్ 3 × 5 × 7. సో ఇప్పుడు ఇందులో కామన్ టర్మ్స్ ఉంటే కొట్టివేయండి. వాట్ ఈజ్ కామన్? 3 ఈజ్ కామన్, 3 3 3 3 2s. ఇంకేం క్యాన్సిల్ అవుతాయి? సో వాట్ ఈస్ 2తో క్యాన్సిల్ అవుతాయి, చూడండి అవుతున్నాయా? ఇక్కడ 2తో ఇక్కడ క్యాన్సిల్ కావట్లేదు. సో 3 తోటి చేస్తే 3 ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, కానీ అక్కడ పోవట్లేదు. 5 అనేది ఈ రెండు చోట్ల పోతుంది, ఇక్కడ పోవట్లేదు. కాబట్టి మల్టిప్లై చేయండి. ఇక 2 4 8 8 2 16 16:2. సో 24, 6 4 24, 6 5 30, 7 5 35. దిస్ ఈజ్ ద ఆన్సర్. 16:24:30:35. ఇందులో ఏమైనా కొట్టివేతలు పోతే కొట్టివేయండి, లేకపోతే దీన్నే ఆన్సర్గా నిర్ధారించండి, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, 7th ప్రాబ్లం. ఇఫ్ 2a is equal to 3b is equal to 4c, then a:b:c is. If 2a is equal to 3b is equal to 4c, then a:b:c విలువ ఎంత అని అడుగుతాడు, రైట్. చూడండి ప్రాబ్లం ఏమని ఇచ్చాడు ఇక్కడ, 2a is equal to 3b is equal to 4c. 2a is equal to 3b is equal to 4c అయినా a:b:c విలువ ఎంత అని అడుగుతాడు. a:b:c is equal to ఎంత అని అడుగుతాడు. ఫస్ట్ దీన్ని ఫామ్లో చూద్దాం, దీన్ని ప్రొసీజర్ ఫామ్లో ఎలా చేయాలి, తర్వాత షార్ట్కట్ ఫామ్లో ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ ప్రొసీజర్ ఫామ్ చూస్తే 2a is equal to 3b is equal to 4cలో a:b:c కనుక్కోవాలంటే మనకి a:b విలువ తెలియాలి, b:c విలువ తెలియాలి. మరి a:b కోసం ఈ రెండింటి మధ్య కంపారిజన్, b:c అంటే ఈ రెండింటి మధ్య కంపారిజన్ మనం సాల్వ్ చేయాలి. మరి a:b అని కనుక్కుంటున్నాం కాబట్టి దీంట్లో 2a is equal to 3b అని రాస్తే ఈ రెండింటి మధ్య కంపారిజన్. దీని నుంచి b is equal to ఇటు వస్తే a/b అవుతుంది, ఈ 2 అటు పోతే 3/2 అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ బీనేమో మల్టిప్లైలో ఉన్న బీని ఇటు తీసుకొస్తే బై అయింది, ఇక్కడ మల్టిప్లై ఉన్న 2ని అటు తీసుకెళ్తే /2 అయింది, అంటే a/b is equal to 3/2. దీని నుంచి a:b is equal to ఏమని చెప్పొచ్చు, 3:2 అని చెప్పొచ్చు. క్లియర్, ఒకటైపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనకి b:c కావాలి కాబట్టి దీని నుంచి 3b is equal to 4c, ఈ రెండింటి మధ్య ఈక్వాలిటీని తీసుకోవాలి. దీని నుంచి b/c is equal to ఏమని రాయొచ్చు, 4/3 అని రాయొచ్చు. c ఇటు వచ్చి ఆ 3 అటు తీసుకెళ్ళాం. దీని నుంచి b:c is equal to ఏమని చెప్తాను, 4:3 అని తెలిసింది. ఇప్పుడు మనకి తెలిసిన a:b b:c తెలిసిపోయింది, రెగ్యులర్ వేలోకి వచ్చాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, a:b:c విలువ తెలియాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నిష్పత్తి a:b అంటే 3:2, రెండో నిష్పత్తి b:c మీన్స్ సెకండ్ దాని కింద రాస్తే 4:3. సో మల్టిప్లై చేస్తే 3 4 12, సో 8 6, 2 6 2 4 2 3. దెన్ ఆన్సర్ 6:4:3. దిస్ ఈజ్ ద వే, ప్రొసీజర్ ఫామ్. మరి దీన్ని షార్ట్కట్లో చేసే విధానం చూస్తాను, చెప్తాను చూడండి. సో మనం ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఏం కనుక్కుంటున్నాం, a:bని b:cని కనుక్కుంటున్నాం. దానికోసం ఏం చేస్తున్నాం, 2a is equal to 3b అని రాస్తున్నాం. రెండోది ఏంటంటే 3b is equal to 4c అని రాస్తున్నాం. దీని నుంచి మనకి a:b తెలియాలి, b:c తెలియాలి. ఇప్పుడు a:b కనుక్కుంటున్నాం, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. షార్ట్కట్. సో a:b కనుక్కుంటాను అంటే మనకి ఫస్ట్ a తెలియాలి, తర్వాత b అనే పదం తెలియాలి. a అనే పదం తెలియడం కోసం a అనే దాన్ని క్లోజ్ చేయి. సో ఏదికి ఎదురుగా ఉన్నటువంటి కాన్స్టెంట్ ఏంటి, 3. సో ఏకి ఎదురుగా ఉన్నటువంటి నెంబర్ 3, సో దాన్ని ఏ రేషియోగా తీసుకోండి, 3. సో బీకి ఎదురుగా ఉన్న నెంబర్ ఏంటి, 2, అంటే దాన్ని b రేషియోగా తీసుకోండి. ఎదురుగా ఉన్న నెంబర్ని దాని రేషియో అను.
ఈక్వల్ ఉండి ఎదురుగా ఉండేదాన్ని దాని రేషియో అను. ఏకి ఎదురుగా ఉంది 3, బీకి ఎదురుగా ఉంది 2 కాబట్టి A:B అంటే 3:2. అదేవిధంగా ఇక్కడ B:C అంటే ఏం చెప్తున్నాం, బీకి ఎదురుగా ఉన్నది 4 అండ్ సికి ఎదురుగా ఉన్నది 3 లైక్. సో A:B వచ్చింది, B:C వచ్చింది. సో మనకి తెలిసిన మెథడే 3:2 అండ్ 4:3. సో 3 4 12, 8 6. సో క్యాన్సిల్ చేస్తే 2 6, 2 4, 2 3, దెన్ 6:4:3 రైట్. సో ఇలా కూడా కాకుండా ఇంకా ఈజీ షార్ట్కట్లో దీని ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. చూడండి, వెరీ ఈజీ షార్ట్కట్, ప్రాబ్లం చూసి ఆన్సర్ చెప్పేటువంటి పద్ధతి. సో ఏమి రాయకుండా ఇక్కడే ఆన్సర్ చెప్పే పద్ధతి. ఇప్పుడు నీకు ఏం కావాలి, ఏ కావాలి కాబట్టి ఏని క్లోజ్ చేయి. ఏని క్లోజ్ చేస్తే ఏమేమి నెంబర్లు మిగిలినాయి నీకు, 3 4 అనే నెంబర్లు మిగిలినాయి, దాన్ని మల్టిప్లై చేయి. 3 4 12. ఇప్పుడు నీకు బి కావాలి కాబట్టి బీని క్లోజ్ చేయి. ఏమేమి నెంబర్లు ఉన్నాయి, 2 4 ఉన్నాయి అంటే 8. ఇప్పుడు సి కావాలి కాబట్టి సిని క్లోజ్ చేయి. రిమైనింగ్ నెంబర్లు మల్టిప్లై చేస్తే 2 3 6. సరే, ఎనీ క్యాన్సిలేషన్ 2 6 2 4 2 3 6:4:3 డైరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా ప్రాబ్లంలో అంటే మనకి ఇక్కడ ప్రొసీజర్ ఫామ్ తెలియాలి. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి ప్రొసీజర్ ఫామ్ తెలియాలి, షార్ట్ కట్ చేయగలగాలి. ప్రొసీజర్ ఫామ్ ఎవరికైతే తెలుతుందో వాళ్ళకి షార్ట్ కట్స్ గుర్తుంటాయి.